హాయ్ వెల్కమ్ టు లక్కీ డిజైనర్స్. నేనైతే నెట్ ఫ్యాబ్రిక్ మీద ఆల్రెడీ ఎంబ్రాయిడరీ వచ్చేసిన ఫ్యాబ్రిక్ని తీసుకొని బ్లౌజ్ డిజైన్ చేశాను అనమాట. క్లాత్ అయితే ఇలా వచ్చింది, నెట్ మీద ఫ్లవర్స్ డ్యూయల్ కలర్ అనమాట. బ్లౌజ్ ఇలా అయితే రెడీ అయింది. దీనికి స్లీవ్స్కి లేస్ వేసుకుందాం అనమాట. లేస్ ఇలా ఉంది, చిన్న చిన్నగా కర్వ్స్లా ఉన్నాయన్నమాట. ఇది ఆల్రెడీ క్లాత్తో వచ్చిన కట్ వర్క్ అనమాట. కొంచెం వరకు వర్క్లా వచ్చింది, దాన్నే నేను కట్ వర్క్లా చేసి ఇచ్చాను అనమాట. ఇదంతా మొత్తం నెట్ మీద వస్తుంది అనమాట ఫ్లవర్స్. దాన్ని అలా బ్లౌజ్గా కన్వర్ట్ చేశాను. మొత్తం ట్రాన్స్పరెంట్ నెక్ వస్తుంది పైన అయితే. దీనికైతే మనము ఇప్పుడు స్లీవ్కి ఆ కట్ వర్క్ అనేది పోకుండా జాగ్రత్తగా అటాచ్ చేద్దాము. అయితే నేను అలా వేస్తున్నాను, కానీ కింద మాత్రం పూసకుట్టు బాగా వస్తుందన్నమాట. అయితే దాన్ని విప్పేసాను, ఎందుకంటే అది నెట్ క్లాత్ కదా. ఆ నెట్ క్లాత్కి అస్తమానం తీయడము అలా చేస్తే మాత్రము చాలా చిరిగిపోతూ ఉంటుంది. అందుకని నేను దాన్ని మళ్ళీ సెట్ చేశాను. అసలు ఏం ప్రాబ్లం ఉందా అని నేను చూస్తే, బాబిన్ తీసి చూస్తే బాబిన్లో థ్రెడ్ లూజ్గా ఉందన్నమాట. అందుకని మళ్ళీ ఆ థ్రెడ్ అంతా తీసేసి నేను మళ్ళీ ఆ బాబిన్లో థ్రెడ్ ఎక్కించాను అనమాట. టైట్గా వచ్చేలాగా ఎక్కించాను. అయితే మళ్ళీ 2 టైమ్స్ నేను అలా వేసాను. 2 టైమ్స్ వేసినప్పుడు కూడా 2 టైమ్స్ అలాగే వచ్చింది. అందుకే ఇంకా మొత్తం థ్రెడ్ అంతా తీసేసి మళ్ళీ కొత్తగా టైట్గా ఎక్కించాను. ఎక్కించిన తర్వాత మళ్ళీ అది కరెక్ట్గా వస్తుందా లేదా అని ఒక రఫ్ పేపర్ మీద నేను ట్రయల్ చూసుకున్నాను అనమాట. అంతా బాగా వచ్చిందో లేదు చూసుకున్న తర్వాతే మళ్ళీ నేను వేయడం స్టార్ట్ చేశాను అనమాట. అలా కర్వ్స్ దగ్గర కొంచెం కర్వ్స్ తిప్పాలన్నమాట. ఎక్కడైతే కర్వ్ ఎండ్ అవుతుందో అక్కడ సూది దింపుకుంటూ మళ్ళీ కర్వ్ స్టార్ట్ చేసినప్పుడు మళ్ళీ నీడిల్ని మళ్ళీ పైకెత్తి మనం కర్వ్స్ నీట్గా పెట్టాలన్నమాట. మళ్ళీ కర్వ్స్ అనేవి పోకూడదు అనమాట. కట్ వర్క్ అనేది పోకుండా నీట్గా వేసుకోవాలన్నమాట. ఈ బ్లౌజ్ అయితే కప్స్ వస్తుంది, ఎందుకంటే మొత్తం ట్రాన్స్పరెంట్ నెక్ వస్తుంది కదా. దీనికి మొత్తం బ్లాక్ ఫ్యూజింగ్ వేసానండి, కొంచెం థిక్నెస్ కోసం. మన వీడియోలు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో మీరు చూస్తూ ఉంటారు ఈ బ్లౌజ్ని. మొత్తం ఇలా కర్వ్స్లా ఇచ్చేసుకున్నాను. తర్వాత లాస్ట్లో ఏం లేదు, ఎక్కడైతే మన స్లీవ్ లూజ్ ఉంటుందో అక్కడ కట్ చేసేసుకొని రెండు వైపులా జాయిన్ చేసేసుకున్న తర్వాత కట్ చేసేసుకోవాలి. కట్ చేసేసుకున్న తర్వాత మొత్తం కంప్లీట్గా కరెక్ట్గా వచ్చిందో లేదో చెక్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఒకరికి ఎక్కువ తక్కువ రావచ్చు. ఇప్పుడే చూసుకుంటే మనం సెట్ చేసేసుకోవచ్చు అనమాట. సైడ్ స్టిచెస్ కూడా వేసేసుకున్నాము. తర్వాత బ్లౌజ్ రెడీ అయిపోయింది అనమాట. మొత్తం ఇది బొటిక్ ఫినిషింగ్ వస్తుందన్నమాట మన దగ్గర. చూడండి, కప్స్ ట్రాన్స్పరెంట్ వచ్చింది, అంతా బొటిక్ ఫినిషింగ్ అనేది వస్తుందన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.